ఈరోజు మనం ఒక స్వీట్ తయారు చేయబోతున్నామండి. ఈ స్వీట్ వచ్చేసి కొంచెం వెరైటీ. స్వీట్ వచ్చేసి లస్సుని ఖీర్ అంటారు. దానికి కావాల్సిన పదార్థాలు మెయిన్గా మనకు కావాల్సింది వెల్లుల్లండి, బాదాం, కిస్మిస్, పిస్తా, నెయ్యి, పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు, పాలు. ఏదైతే వెల్లుల్లికి ఘాటు ఉంటుందో ఆ ఘాటు ఉంటుందా మనకి పాయసం? ఈ పాయసంలో ఘాటు ఎక్కడా కనిపించదండి, కాకపోతే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఓకే, సో ఘాట్ అన్నది అనిపించదు. ఇన్ఫాక్ట్ తింటున్నప్పుడు కూడా ఇది వెల్లుల్లి పాయసం అని చెప్పి కూడా మనం అనుకోము అసలు. ఇలా చూస్తే మనకి కాజు లాగానే కట్ చేస్తున్నారు. ఇది కొంచెం జీడిపప్పు లానే ఉందండి. ఓకే, సో అన్నిటినీ ఇలా మనం ఒకసారి వెల్లుల్లి మొత్తం రెబ్బల్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకుంటే ఇలా ఉంటుందండి. ఓకే, 150 గ్రాముల వెల్లుల్లి అండి. ఓకే, ఫైన్. సో వెల్లుల్లి మనకు తెలుసండి ఘాటు బాగా ఉంటుంది. మనం జనరల్గా దీన్ని మసాలా కోసం వాడతాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఘాటుని తీసేయాలి. ఆ ఘాటుని తీసేయడం కోసం 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వెనిగర్లో కాసేపు నానబెట్టి తర్వాత నీటిలో ఉడకేయచ్చు. అది కాకుండా నేరుగా మనం నీటిలో కూడా డైరెక్ట్గా ఉడకేయచ్చు అన్నమాట. సో మనం కొద్దిగా వాటర్ తీసుకుందామండి. ఓకే, ఈ మాత్రం వాటర్ తీసుకుందాము. ఫుల్ ఫ్లేమ్ పెట్టుకుందాము. ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని ఇందులో ఏవైతే వెల్లుల్ని మనం సన్నగా రెబ్బల్ని కట్ చేసుకున్నామో ఇట్లా రేకులలాగా ఈ వెల్లుల్లి మనం వాటర్లో వేసుకుందామండి. ఓకే, వాటర్లో వేసుకొని ఒకసారి గట్టిగా కలిపేసుకుందాం. ఇది సో ఇట్లా కుక్ అవుతూ ఉంటుందండి. ఈలోపు మనం నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. దీనికోసం గాను ముందుగా మనం ఒక వెసల్ తీసుకుందాము, ఒక పాత్రను తీసుకుందాము. స్టవ్ వెలిగించి పాత్రను దాని మీద పెడదాము. స్లో ఫ్లేమ్ మీద ఉంచి ఇందులో ముందుగా కొద్దిగా వాటర్ వేసుకుందామండి. పాలు మరిగేయాలి కాబట్టి కొద్దిగా వాటర్. వేడి వెసల్ మీద పాలు వేస్తే ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోతుంది, విరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ వేడైన తరువాత అందులో మనం పాలను వేసుకుందామండి. ఓకే, ఎన్ని తీసుకున్నాం పాలు? పాలు ఒక 2 కప్పులు అండి. 2 కప్పులు అంటే ఒక ½ లీటర్ పైనే ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఫ్లేమ్ పెంచుకుందాం. ఓకే, కాస్త పచ్చి పాలు లైట్గా వార్మ్ చేసినవి. ఓకే, ఇప్పుడు మనం కొద్దిగా బాయిల్ చేసుకుందామండి. ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా పంచదార వేసుకుందాం. స్వీట్నెస్కి సరిపడ్డట్టుగా పంచదార వేసుకోవాలండి. సో వెల్లుల్లి అయిపోయిందండి. ఓకే, ఘాట్ అంతా వెళ్ళిపోయింది. ఫైన్. ఓకే, వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయింది. అండ్ మీరు చూడొచ్చు ఆ ఘాటు కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఓకే, సో కుక్ అయిపోయింది అనమాట ఇది. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రెడ్యూస్ చేసేసి ఒక వేరే బౌల్లో సపరేట్గా తీసుకుందాం. ఇలా చూస్తే కాజు కటింగ్ లానే ఉందండి. ఓకే, ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేద్దాం. ఓకే, సో దీన్ని ఒకసారి మళ్ళీ వాటర్ కింద వాష్ చేసి తీసుకొద్దామండి. తర్వాత ఈ ఫ్లేమ్ ఆల్రెడీ స్లో ఫ్లేమ్ మీద పాలు ఉన్నాయి, ఇవి రెడ్యూస్ కూడా అయ్యాయి. ఇందులో వేసి మిగతాది ఫినిష్ చేద్దాం. ఓకే, సో వాటర్లో ఒకసారి రిన్స్ చేసి తెచ్చుకున్నామండి. వెల్లుల్లి ఘాట్ అంతా వెళ్ళిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఏదైతే పాలు ఇంకా పంచదార ముందు బాయిల్ చేసి పెట్టుకున్నామో అందులో కలుపుకుందాం. ఇది కొంచెం సన్నని సెగమిచ్చి చేయాలి. ఎంత టైం పాటు ఇది వేసినాక ఉడికించుకోవాలి? ఇది ఇంకొక 5 మినిట్స్ అండి. ఓకే, పాలల్లో కూడా చక్కగా ఉడకనివ్వాలి, కాసేపు ఉడకనివ్వాలి. జస్ట్ బ్యాలెన్స్ కోసం నేను కొద్దిగా ఒక చెంచా షుగర్ వేసాను. మన ఖీర్ కూడా ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది. ఓకే, కాస్త ఫ్లేమ్ ఒకసారి పెంచుకుందాం.
ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఇంకా. ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఫ్లేమ్ రెడ్యూస్ చేసేద్దాం. ఇప్పుడు అన్నిటికన్నా మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది దించే ముందు కొద్దిగా యాలకుల పొడి, ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో గార్నిష్ కోసం కొద్దిగా పక్కన పెట్టుకొని మిగతాది మనం ఆ తర్వాత ఫైనల్గా మనం కావాల్సింది కొద్దిగా కుంకుమ పువ్వు. సో కుంకుమ పువ్వుని మరీ ఎక్కువ వేయకూడదండి, ఇది చాలా హీట్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక 2-3 థ్రెడ్స్ అన్నమాట, ఒక కొన్ని థ్రెడ్స్. సో వేడి వేడి లస్సుని ఖీర్ రెడీ. సో ఆఫ్ చేసేద్దామండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా పైనుంచి 1-2 స్ట్రాండ్స్ తీసుకొని ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ని పైనుంచి కనిపించేటట్టు అందంగా పెట్టుకుందామండి.